నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రజా సేవా భవన్ లో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం భారీగా తరలివచ్చిన మాదిగ బంధువులు కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ విజేతకు ట్రోఫీతో పాటు 55,555 నగదు అందజేసిన కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ తరలివచ్చిన కవులు రచయితలు సాహితీ అభిమానులు భక్తి శ్రద్ధల మధ్య అయ్యప్ప పడిపూజ కార్యక్రమం స్వామివారికి పంచామృతాభిషేకాలతో పూజలు డీసీసీ అధ్యక్షుడిగా షాజిద్ ఖాన్ పలువురు నాయకుల అభినందనలు ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజాసేవా భవన్లో దళిత బంధువుల ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ గా జరిగింది. బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి దళిత బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు, మాదిగ, హరిజన సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళిత వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను కంది శ్రీనివాసరెడ్డి వివరించారు. చదువుకు నోచుకోకుండా దళిత వర్గాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎంతమంది దళిత బిడ్డలకు ఇళ్లు కట్టించారని ప్రశ్నించారు. జోగు రామన్న మంత్రి అయిన తర్వాత ఎంతమంది ఆదిలాబాద్ బిడ్డలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారని నిలదీశారు. ఆదిలాబాద్లో ఒక్క దళిత బిడ్డకైనా, ఒక్క మాదిగ బిడ్డకైనా చదువుకోవడానికి 4 ఏళ్లలో ఒక్క మాదిగ బిడ్డకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్క బిడ్డకి వచ్చిందా? 4 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కలకు చేపియలే, ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ కాలే, ఒక్క స్కాలర్షిప్ రాలే. 9 ఏళ్లలో ఏ మాదిగ బిడ్డ అయినా ఎవరైనా ఒక్క ఇల్లు కట్టుకున్నారా? ఒక్క ఇల్లు కట్టుకున్న వాళ్ళు నాకు చెప్పండి. 9 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ జోగు రామన్న మినిస్టర్ అయిన తర్వాత 2014 నుంచి ఒక్క ఇళ్లను కట్టుకున్నారా? చేతులేపండి, మీకు సన్మానం చేస్తా స్టేజ్ మీద. ఇంత దారుణమా, ఇంత పాపమా? 4 సార్లు మనం ఎమ్మెల్యే చేసినాం జోగు రామన్నని, ఒకసారి మంత్రి చేసినాం. దళిత బిడ్డలకి ఏం చేసిండు? మాదిగలకి ఏం చేసిండు? ఒక్క ఇల్లు కట్టియలే 9 ఏళ్లలో. 4 ఏళ్లలో ఒక్క చదువుకునే పిల్లడికి స్కాలర్షిప్ ఇయ్యలే. 4 ఏళ్లలో ఏ మాదిగ కుటుంబానికైనా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా? కొత్త రేషన్ కార్డు, ఒక్క రేషన్ కార్డు. ఈ ఎమ్మెల్యే ఉండి మనకి ఏం ప్రయోజనం? ఆదిలాబాద్ లో ఒక్క దళిత బిడ్డకైనా, ఒక్క మాదిగ బిడ్డకైనా చదువుకోవడానికి 4 ఏళ్లలో ఒక్క మాదిగ బిడ్డకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్క బిడ్డకి వచ్చిందా? రెడ్డి కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తానని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో రెడ్డిక యువజన సంఘం నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యాలయంలో పూజలు చేశారు. అందరూ చదువుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రెడ్డిక సామాజిక వర్గంలో అనేక మందికి భూమి లేదని, పేదలుగా చదువుకు దూరమై బతుకుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డిక సంఘంలో ముందుకు దూసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. చదువు ప్రతి ఒక్కరిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రెడ్డిక
నేను ఏదైనా ఒక సంఘం భవనానికో ఇంకేదైనా ప్రోగ్రామ్ కి వచ్చేటప్పుడు నాకు తెలిసిన రీసెర్చ్ నేను చేసుకుని వస్త పరిశోధన చేసుకుని రెడ్డిక సంఘంలా ఈ సామాజిక వర్గంలో మన సామాజిక వర్గంలో చాలా మందికి భూమి లేదు, చాలా మంది పేదలుగా చదువుకి కూడా దూరమై బతుకుతున్నారు. నిజమేనా? చాలా విషయాలలో అనేక రంగాలలో ప్రపంచం ముందుకు పోతుంటే మన రెడ్డిక సంఘం అదే విధంగా ముందుకు పోవాలంటే ఫస్ట్ ఈ యువజన సంఘం ఓన్లీ ఎక్కువ 90% ఎనర్జీని చదువు కోసమే ఖర్చు చేయాలని నేను కోరుకుంటున్నా. చదువు ఒక్కటే మనల్ని మార్చే శక్తి ఉన్నది, చదువు ఒక్కటే మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే శక్తి ఉన్నది. నాకు మీ ముందు మాట్లాడే అర్హత ఏమున్నది? చదువు లేకపోతే నేను జీరో. నాకు ఇంతమంది అభిమానిస్తుండేనా? మా సీరన్న చదువుకున్నట్టు చదువుకోని మన ఆడబిడ్డలు చెప్తున్నారు. మా బాబుకి ఎంత భూమి ఉండే? 8 ఎకరాల భూమి ఉండే. ఎంతో అప్పులు చేసి చదివించిండు నన్ను. ఇండియాలో ఇంజనీరింగ్ కూడా నేను కష్టాలతోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, ఎంబీఏ కూడా కష్టాలనే కంప్లీట్ చేసిన, అమెరికాలో ఎంఎస్ సీటు ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీలో ఎంఎస్ సీట్ వచ్చిన తర్వాత కూడా ఎంతో కష్టాలు అప్పులు చేసి బాగిలు చేసి చదువుకోవడానికి వెళ్ళినా. ఒక్కటే మన రెడ్డిక సంఘం వాళ్ళందరూ గుర్తించాల్సింది, చదువు ఒక్కటే ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఇస్తుంది. మనందరికి గుర్తుపెట్టుకోండి, చదువు ఒక్కటే. చదువుకుంటేనే ప్రశ్నించే తత్వం వస్తుంది, చదువుకుంటేనే గల్లా బట్టి మనకు రావాల్సిన హక్కుల్ని ప్రశ్నించే తత్వం వస్తుంది. నిర్మల్ పట్టణంలో డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కావేరి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మామడ మండలంలోని గిరిజన గ్రామాలైన రాంపూర్, పోచమ్మగూడ, నడిమెగూడెంలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 75 కుటుంబాలకు మందులు పంపిణీ చేశారు. అలాగే ప్రతి కుటుంబానికి బ్లాంకెట్స్, స్వెటర్స్, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. రాంపూర్లో ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేపటి నుండి ఈ నెల 15 వరకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో సుమారు 3 కోట్లతో ఆలయాన్ని కృష్ణ శిలలతో పునర్నిర్మించుకున్నామని తెలిపారు. పట్టణానికి తలమానికైనటువంటి మహాలక్ష్మి ఆలయ పునర్నిర్మాణం మరియు నూతన విగ్రహ ప్రతిష్టాపన 4 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తేదీ సోమవారం రోజున హరీశ్వరవాడ ఆలయం నుండి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు విగ్రహ ఊరేగింపు అంగరంగ వైభవంగా చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. అంతేకాకుండా 13 పట్టణాలు 15 సకల దేవతా హోమాలు మరియు 15వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రతిష్టాపన మరియు ఆ రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం
ఈ కార్యక్రమానికి నిర్మల్ పట్టణ ప్రజలందరూ కాకుండా మరియు ఇతర గ్రామాల నుండి కూడా ప్రతి ఒక్కరూ తరలివచ్చి ఈ భగవత్ కృపకు పాత్రలు కావాలని మహాలక్ష్మి ఆలయ కమిటీ మరియు బంగల్పేట యూత్ కమిటీ మరియు బంగల్పేట స్థానికంగా వంటి జైనద్ మండల కేంద్రంలో కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ముగిసింది. గత 26 రోజులుగా కొనసాగుతున్న పోటీలో ఆయా ప్రాంతాలకు చెందిన 32 జట్లు పాల్గొన్నాయి. ఇవాళ కిన్వర్ట్, బోరి మధ్య జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. 2 జట్లు హోరాహోరీగా తలపడగా బోరి జట్టు విజయం సాధించింది. కిన్వర్ట్ జట్టు రన్నరప్ గా నిలిచింది. ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ట్రోఫీతో పాటు 55,555 రూపాయలు నగదు బహుమతి అందజేసి అభినందించారు. క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. స్నేహభావం పెంపొందిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని చాటుతూ విజయ తీరాలకు చేరుకోవాలన్నారు. ఓడిన వారు గెలుపు కోసం ప్రయత్నించాలని హితోపదేశం చేశారు. అలాగే బేలా, జైనద్ మండల కేంద్రాలకు 10 కంప్యూటర్ల చొప్పున అందజేసి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తానని, ఉపాధి అవకాశాలు కల్పించేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గౌరవ ప్రభుత్వాన్ని ఒక ప్రతిపక్షంలో ఉండి డిమాండ్ చేస్తున్నా, ఈ శాంక్షన్ అయిన డబ్బులు వెంటనే రిలీజ్ చేసి స్టేడియం నిర్మాణం చేపట్టాలని చక్కగా సహృద్భావ వాతావరణంలో చెప్తున్నా. ఒకవేళ గనక ఈ రిలీజ్ అయ్యి ఏదో శంకుస్థాపన శిలాఫలకం వేసి వెళ్లిపోతే మాత్రం ఇక్కడ ఈ జట్లన్నీ, ఈ విలేజ్లన్నీ పట్టుకొని నేనే ఈ రోడ్ అంతా బ్లాక్ చేస్తాను. శంకుస్థాపన చేస్తాం అంటున్నారు. వెంటనే శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టాలి అని నేను తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా. దీని మీద నిర్లక్ష్యం, అశ్రద్ధ వహిస్తే ఇప్పుడు 32 జట్లు ఉన్నటువంటి 32 గ్రామాలను తీసుకొని, గ్రామ ప్రజలను తీసుకొని ఎడ్లు, కసలం, బళ్ళు కట్టుకొని వచ్చి రోడ్ల మీద వండుకొని తింటాం. మేము ఇక్కడే ఉంటాం. సో తక్షణం పనులు మొదలు పెట్టాలని కోరుతున్నా. గౌరవ ప్రభుత్వాన్ని. తెలంగాణ సారస్వత పరిషత్ 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి, సాహిత్య సమగ్ర సంపుటాల పరంపరలో ప్రచురించిన ఆదిలాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. శాసనసభ్యులు జోగు రామన్న ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ వైభవాన్ని సమగ్రంగా సేకరించి గ్రంథ రూపంలో వ్యయ ప్రయాసల కోర్చి ప్రచురిస్తున్న తెలంగాణ సారస్వత పరిషత్తును ఆయన అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా రూపుదాల్చడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా గురించి ఇతర ప్రాంతాల వారికి కూడా తెలియజేసేందుకు వీలుగా ఈ సంపుటిని ఆంగ్లంలోకి అనువదింపజేసి సొంత ఖర్చుతో ప్రచురింపచేస్తానని హామీ ఇచ్చారు. కవిత్వం ఎట్లా రాయాలో, ఏది భాషా సాహిత్యాల పట్ల ఉన్న ప్రేమ, వారి కృషి ఎన్నదగింది. వారు ఈ సేవను కొనసాగిస్తున్నది. ఆ తర్వాత డాక్టర్ గారి సాహిత్య వారసత్వాన్ని సుసంపన్నం చేస్తూ ఇక్కడ తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి జరుగుతున్నదని వారు అంగీకరించి తెలుగు ప్రాంతాల్లో కూడా పరిషత్తు కృషిని, తెలంగాణ కృషిని చెప్పిన, చాటింపు చేసిన విషయాన్ని మనం తప్పక గుర్తు చేసుకోవాల్సిందే, గర్వించదగినదే. అట్లా ఆ దిశగా పరిషత్తు అనేక గ్రంథాలను కూడా ప్రచురించింది, అనేక కార్యక్రమాలు చేసింది. ప్రచురించిన గ్రంథాల్లో 1955 సంవత్సరంలో సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథం మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆ గ్రంథాన్ని సారస్వత పరిషత్ ప్రచురించింది. ఆంధ్ర మహాభారతము, మహాభాగవతం వంటి పురాణాలు, ఇతిహాసాల గురించి అద్భుతమైన పండితుల చేత ప్రసంగాలు ఏర్పాటు చేసి ఆ ప్రసంగ వ్యాసాలన్నీ పుస్తకాలుగా అందించింది. ఇట్లా అద్భుతమైన గ్రంథాలను కూడా ప్రచురించింది. ఇక్కడ తెలుగు భాష. ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయ్యప్ప పడి పూజ వైభవంగా సాగింది. భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, భక్తుల మధ్య నంబూద్రి స్వామి నేతృత్వంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఆర్కెస్ట్రా కళాకారులు తమ భక్తి పాటలతో అలరించగా అయ్యప్ప శరణు ఘోషతో ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి హాజరై పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు. హౌసింగ్ బోర్డు కాలనీ భక్తజన సంద్రంగా మారింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి తమ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెడ్డిక యువజన సంఘం కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. రెడ్డిక కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, సంక్షేమానికి పాటుపడతానని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. అటు సంఘ భవనం ఏర్పాటుకు బంగారీగూడలో స్థలం పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెనుగంటి ప్రకాష్, రెడ్డిక కులస్తులు యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీసీలో ఎక్కడ స్థలం లేనటువంటి సంఘాలను గుర్తించి ఆల్రెడీ జగన్మోహన్ గారు కలెక్టర్ ఉన్నప్పుడే 4.5 ఎకరాల భూమి తీసుకొని 5 కోట్ల రూపాయలతోటి ఈరోజు బీసీ సంక్షేమ భవన్ నిర్మాణం జరుగుతూ ఉంది. కానీ ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత 27 కులాలకు సంబంధించినటువంటి రౌండ్గా మనం ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాంట్లో రెడ్డికా సంఘానికి కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఆకర్షితులై పలువురు స్వచ్ఛందంగా భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని భాగ్యనగర్, హమాలీవాడతో పాటు తదితర కాలనీలకు చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాజు నాగేష్ కాంబ్లే రాజ్ కుమార్ మీరు పని చేయండి, యువకులందరినీ తీసుకురండి. కేవలం యువకుల చేతులే, యువతి చేతులనే ఈరోజు మన దేశ అభివృద్ధి ఉంది. మరి ఎంత ఎక్కడ లేని విధంగా భారతదేశంలో యువత మరి 40 నుంచి మరి 50% వరకు యువకులు ఉన్నారు. అది యువతులు కావచ్చు, యువకులు కావచ్చు, వీళ్ళ మరి చేతిలోనే భారతదేశం యొక్క అభివృద్ధి ఉంది. కాబట్టి మీరు పనిచేయండి, యువకులందరినీ తీసుకురండి. కేవలం యువకుల చేతులే, యువతి చేతులనే
ఈరోజు మన దేశ అభివృద్ధి ఉంది. మరి ఎంత ఎక్కడ లేని విధంగా భారతదేశంలో యువత మరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు వైఖరిని తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతుంటే బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదని అన్నారు. ఈ యొక్క 8 సంవత్సరాల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం కేసీఆర్ గారి నాయకత్వంలో, జోగురామన్న గారి నాయకత్వంలో 4000 కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కళ్ళకు గానరాదు. ఈరోజు కేవలం ఎట్లన్నా పబ్బం గడిపి ఆదిలాబాద్ ప్రజల్ని మభ్యపెట్టి ఎమ్మెల్యే గాలని కోరికలు. మీ పనితనం ఉన్నదా? 4 సంవత్సరాలు హైదరాబాద్ నుండి 1 సంవత్సరం ముందొచ్చి ఏదో బతుకమ్మ పూజలు తీరు కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఆరిద్ర పురుగులు తీరు. టీఎస్యూటీఎఫ్ ఆదిలాబాద్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాస్ మరియు వి అశోక్లు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాలలో మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ మహాసభలకు ఉపాధ్యాయులు, విద్యారంగ శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా మహాసభలు ఈ నెల 18వ తేదీ R&B గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ మహాసభలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి గారు హాజరవుతున్నారు. అలాగే ఈ మహాసభల సందర్భంగా విద్యా సదస్సును కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విద్యా సదస్సులో వర్తమాన విద్యారంగం, దేశంలో అట్లాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి గారు వక్తగా మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా మహాసభలు ఈ నెల 18వ తేదీ R&B గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ మహాసభలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి గారు హాజరవుతున్నారు. ఇన్నాళ్ల పాటు ఇన్ఛార్జ్ డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన సాజిద్ ఖాన్ను పూర్తిస్థాయి అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయనను పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపారు. శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అందరి సహాయ సహకారాలతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సాజిద్ ఖాన్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు అందరూ నాకు సహకరించినారు. మరి మేము కరోనా కష్టకాలంలో మా టీంతో, టౌన్ టీంతో ఆదిలాబాద్ జిల్లాలో ఎవరికి ఆక్సిజన్ అవసరం ఉన్నా, అంత్యక్రియలున్నా, రేషన్ కిట్స్ అయినా కానీ ఏదైనా ఏ కష్టం వచ్చినా మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందరం కార్యకర్తలు మేమందరం నిలబడి పబ్లిక్ పని చేసినాం. పార్టీ బలోపేతం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతం ఉన్నది. వార్డులలో కాదు, మండలాల్లో కాదు, ప్రతి విలేజ్లో కాంగ్రెస్ కార్యకర్తలతో. బీజేపీపై యుద్ధం అనే ఆయుధంతో బయలుదేరారు. కమలాన్ని కట్టిపడేసేందుకు దేశం మొత్తం చుట్టేశారు. లీడ్ చేసే లీడర్గా పేరును సైతం సంపాదించారు. అంతా ఓకేనని ఓటేయడంతో తనకు తిరిగే లేదనుకున్నారు. ఇక యుద్ధానికి సిద్ధమనే ప్రకటనతో ఒక్కొక్కరుగా జారుకుని ఒంటరిని చేశారు. గుండె ధైర్యంతో నిల్చున్న గులాబీ బాస్ గుండెలపై తన్నారు. దీంతో అనుకున్నదొకటి అయ్యిందొకటి అనేలా మారింది కారు బాస్ పరిస్థితి. చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక అనే పాట శుభలగ్నం సినిమాలోనిది.
శుభలగ్నం మూవీలో ఒంటరి నడకలా అన్నట్లు ఉంది తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణం. జాతీయ రాజకీయాలు చేస్తారంటూ దేశం చుట్టేసిన నాయకుడు ఇప్పుడు ఒంటరి అవుతున్నారు. జాతీయ పార్టీని ప్రారంభించిన కేసీఆర్ కు ఆ స్థాయిలో మద్దతు లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోదీతో కయ్యానికి కాలు దువ్వినా ఆయనకు కలిసి వచ్చిన ప్రమాణాలు కానీ పరిస్థితులు కానీ కనిపించడం లేదు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కూడా కేసీఆర్ కు కనీసం మద్దతు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ ప్రారంభ వేడుకకు జాతీయ స్థాయిలో వచ్చిన నాయకులు దాదాపు ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఈ కార్యక్రమానికి కర్ణాటక జేడీఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి, దక్షిణాది ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రమే హాజరవడం గమనార్హం. మరోవైపు కేంద్రంలోని బీజేపీని నిన్న మొన్నటి వరకు విభేదించిన వారు తనను కలుపుకొని పోతారని, తను గీసిన గీత దాటరని కేసీఆర్ భావించారు. కానీ ఇప్పుడు వారంతా హ్యాండ్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఏపీ సీఎం జగన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ కేసీఆర్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. వీరిలో చాలా మంది మోదీకి విధేయులుగా మారిపోయారు. కారణాలు ఏవైనా కావచ్చు, పరిస్థితి ఏదైనా రావచ్చు, నాయకులు మాత్రం మోదీపై విధేయత ప్రదర్శిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీని ఢీకొట్టే నాయకుడిని తానే అంటూ బహిరంగ సభల్లో కేసీఆర్ బీరాలు పలికారు. ఇప్పుడు కేసీఆర్ దారెటు అనేది ప్రశ్నార్థకంగానే మారింది. తాజా పరిణామాలకు తోడు బీహార్ లో నిన్నటి వరకు మోదీని విమర్శించిన సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ నాయకులు కూడా ఇప్పుడు మోదీ వైపు చూసే పరిస్థితి వచ్చింది. దీనికి కూడా అంతర్గత కారణాలు చాలానే ఉన్నాయి. ఇక కాశ్మీర్ విషయంలో మోదీ వైఖరిని తప్పుపట్టిన వారు కూడా ఇప్పుడు ఆయన బాటలో నడవాల్సిన పరిస్థితి వచ్చింది. నేరుగా వారు మోదీని ప్రస్తావించకపోయినా తిట్టే సాహసం అయితే చేయలేకపోతున్నారు. ఇక పొరుగున ఉన్న ఒడిశా సీఎం పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయన విభేదించను, సానుకూలంగానూ ఉండరు. తటస్థ ధోరణితో అందరికీ దోస్తుగానే ఉంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాలను గమనిస్తే కేసీఆర్ తో కలిసి వచ్చే నాయకులు ఎవరు, వస్తామని చెప్పిన నాయకుల్లో మిగిలేది ఎవరు అనే ప్రశ్నలు సహజంగానే తెరమీదికి వస్తున్నాయి. మరో 18 నెలల్లో దేశంలో సార్వత్రిక సమరం ప్రారంభం కానుంది. ఆ సమయానికి 28 రాష్ట్రాల్లో ఎన్ని చోట్ల బీఆర్ఎస్ దూకుడు చూపిస్తుంది, ఎంతమందిని కలుపుకొని పోతుంది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే కేసీఆర్ దూకుడుకు తెలంగాణ సరిహద్దుల్లోనే బంధనాలు వేసేలా జాతీయ స్థాయిలో బీజేపీ వేస్తున్న వ్యూహాలకు అడ్డుకట్ట వేయడంలోనే సమయం గడిచిపోయే పరిస్థితి నెలకొందనే రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. ఇలా ఏ విధంగా చూసుకున్నా కేసీఆర్ పరిస్థితి జాతీయ స్థాయిలో కొడికడుతున్నట్టే కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో మోదీని గద్దెదించాలని, బీజేపీని బంగాళాఖాతంలో కలపాలన్న లక్ష్యం ఈ ఒంటరి పయనంతో ఎలా సాధ్యమని గులాబీ నేతలే గుసగుసలాడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజాసేవా భవన్ లో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం, భారీగా తరలివచ్చిన మాదిగ బంధువులు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్, విజేతకు ట్రోఫీతో పాటు 55,555 నగదు అందజేసిన కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ, తరలివచ్చిన కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు. భక్తి శ్రద్ధల మధ్య అయ్యప్ప పడి పూజ కార్యక్రమం, స్వామివారికి పంచామృతాభిషేకాలతో పూజలు. డీసీసీ అధ్యక్షుడిగా సాజిద్ ఖాన్, పలువురు నాయకుల అభినందనలు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.